ఆ బిలావల్ బుట్టగాడు బడాయి మాటలు మాట్లాడుతున్నాడు. అమెరికా వెళ్ళి మరి అందరి ముందు బుక్ అయిపోయాడు. కాదండి, మన భారతదేశంలోని మతం లౌకిక రాజ్యం. మా రాజ్యంలోని అన్ని మతాల్ని, అన్ని కులాలని, అందరినీ సమానంగా చూస్తాం. కాబట్టి మేము యూనిటీ ఇన్ డైవర్సిటీ పాటిస్తూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తూ మా దేశం అంతా కూడా మతోన్మాదాన్ని ప్రేరేపించి విద్యార్థులు ఉగ్రవాదం వైపు నడిపిస్తూ దేశాన్ని అస్తవ్యస్తం చేస్తూ ఒక దేశంలో ఉగ్రవాద కేంద్రాలు తయారు చేస్తూ మా దేశంలో ముస్లిం రెచ్చగొట్టి మా పౌరుల చేత మా దేశంలోని విధ్వంస చర్యలు చేపట్టాలనుకున్న వారు మీరా? మతమేల గతమేల మనిషి అన్ననాడు హితమేదో తెలియాలి మనిషి అయిన వాడు. నా జీవితం నా దేశమేవో పోలవనం వికసించని ఈ జీవితం అంటూ వికసిత్ భారత దిశగా అడుగులు పెడుతున్న నా భారతదేశం మీద పరాయ దేశాలకు వెళ్ళి అమెరికా లాంటి గంట మీద నువ్వు అన్ని బడాయిలు పలికినా కూడా ఎవడు హర్షించరా? ఒరే బిలావత్ బుట్టో, నీ మాటలు ఎవరు హర్షించే స్థితిలో లేదు. కాబట్టి నా దేశం అన్ని మతాల్ని, అన్ని కులాల్ని, అందరినీ సర్వసమానంగా చూస్తుంది. ఒక సోఫియా వెళ్లి వీరోస్తంగా ఆడపిల్లలు సింధూరాన్ని చెరిపితే ఒక సోఫియా వెళ్లి ఆ సింధూరానికి జరిగిన అన్యాయానికి వీరోస్తంగా పోరాడిన ఈ దేశం మీద నువ్వు పరాయి దేశానికి వెళ్లి అక్కడ మా గురించి పచ్చి అబద్దాలు మాట్లాడాలనుకున్నా కూడా అది ఎవరు హర్షించరు. వందే మాతరం, భారత్ మాతా కీ జై.